నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయానికి అనేక పథకాలను అమలు చేస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట, నీలపల్లి, ఉప్పంగల గ్రామంలో 570 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అందజేశారు. పోలేకూరు శ్రీలక్ష్మి హెచ్పీ గ్యాస్, కాకినాడ శివమణి గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గుత్తుల వరలక్ష్మి, చిట్టూరు నాగమణి, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, నాయకులు కూనపురెడ్డి బుజ్జి, కడ్డలి శ్రీనివాస్, వేగేశన భాస్కర్ రాజు, కర్నేడి నాని, భాస్కర్రెడ్డి, కొల్లాటి వీరబాబు, గంట గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్యాస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. బాబీ గారికి, అదేవిధంగా జాజిపేట సర్పంచ్ గారికి, మన నేర్పల్లి సర్పంచ్ గారికి, సుబాబు డాక్టర్ గారు, సుబాబు గారికి, మన ఎంపీటీసీ గారికి, మన నేర్పల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మన రెడ్డి గారికి, అదే ఏదైతే హెచ్పీ గ్యాస్ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్న బెనిఫిషియర్స్ అందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి చాలా సంతోషం. ఈరోజు ఎవరికైతే గ్యాస్ లేదు, అది మన ప్రభుత్వం అయితే 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అలా దీపం పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే గ్యాస్ లేదు వాళ్ళందరికీ మ్యాక్సిమం 90% మనం అందరికీ కవర్ చేసి ఇచ్చాం. అదేవిధంగా దీపం 2 కింద మన ఎన్నికల ముందు మీ అందరికీ ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ కూడా మరి బ్రహ్మాండంగా మీ అందరూ మాట ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేశాం. మరి మహిళలంటే ఎంత గౌరవం మన ముఖ్యమంత్రి గారికి, మన కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా మీ తల్లుల ఖాతాల్లో మన నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు తల్లి ఖాతాలో పిల్లలు చదివించుకునే దానికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని రకాలుగా మీ అందరికీ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. కేవలం జిల్లా స్థాయిలో ఇస్తానంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీ అందరికీ కూడా ఫ్రీ బస్సు అకామిడేట్ చేయడం. ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ బస్సులో ప్రయాణం చేసి సుమారు 400 కోట్లు ఏదైతే బస్సులు ఎక్కుతారో అందరికీ కూడా సేవ్ అయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వాల లోపం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. అయినా కానీ సమర్థవంతంగా మరి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం రావడం వల్ల, మరి మోడీ గారి సహకారం వల్ల ఇవాళ అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఎన్ని అప్పులు ఉన్నా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీరు అందరూ కూడా దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నారు. మార్చడం వల్ల పూర్తిగా నష్టపోయేది మన ప్రజలు, మన గ్రామాలు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేసి పనులు ముఖ్యమంత్రి వచ్చి తీసేస్తున్నారు. దానివల్ల మనం వెనకబడిపోతున్నాం. పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే కంటిన్యూగా 4-5 టర్ములు ఒకే ముఖ్యమంత్రి, ఒకే పార్టీ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా డెవలప్ అయినాయి. మన రాష్ట్రం ఈ మార్పు వల్ల ఎప్పటికప్పుడు వెనకబడిపోతున్నాం. కాబట్టి ఏదైతే అవగాహన ఉండి పరిపాలన బాగా చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుని 4 కాలాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన భావితరాల భవిష్యత్తు గురించి అనునిత్యం 24/7 కష్టపడే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మనకున్నారు. కాబట్టి ఒక పక్క మన అందరికీ కావాల్సిన అమరావతి రాజధాని, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు మనకి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతానని అక్కడ 3 ఇటుకలు పెట్టలేదు. అటువంటిది మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన రాజధాని మన పిల్లల భవిష్యత్తు గురించి కడుతున్నారు. మన తాగునీరు, సాగునీరు కూడా పుష్కలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథ ప్రయత్నం చేసి దాని 72% మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దాన్ని కనీసం 2% కూడా ముందుకు తీసుకెళ్ళదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మళ్ళీ మోడీ గారు 12,500 కోట్ల సహకారంతో ఈ ప్రాజెక్టు కూడా 2-3 సంవత్సరాల్లో మనం ఓపెన్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కనుక పూర్తయితే తాగునీరు కానీ, సాగునీరు కానీ మన 13 జిల్లాలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా సరిపోయే మంచి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేసుకుంటాం. అదే కాకుండా మా పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఆటో చదువుకుంటారు, నైట్ క్యాబ్లాలు కాసే పరిస్థితి
ఉన్నది పిల్లలు. అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారని 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు చెప్పి ఇప్పటికే 4,50,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాం. మరి ఈ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి. మరి ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా ఈ సంవత్సరాల కాలంలో సుమారు 11 లక్షల కోట్ల పెట్టుబడులు ఇండస్ట్రీస్కి ఎంఓయూ చేశారు. దాంట్లో సగమైనా కానీ మనకి బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు చేకూరుతాయి. కాబట్టి అన్ని రకాలుగా కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పనిచేస్తున్నారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంత జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈవేళ పెన్షన్లు ఇచ్చినా, జీతాలు ఇచ్చినా టైంకి మీ అందరికీ ఇవ్వటం మరి సామాన్య విషయం కాదు. రైతాంగాన్ని అందరికీ కూడా మరి మనం అన్నదాత సుఖీభావ కింద 2 ట్రిప్లు ఇచ్చాం, ఇంకొక ట్రిప్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో పెన్షనే నెలకి 20 కోట్లు ఇస్తాం. మన నియోజకవర్గాలకి ప్రతి నెల 20 కోట్ల రూపాయలు క్యాష్ పెన్షన్ రూపంలో ఉదయం 5 గంటల నుంచి 10 గంటలకు క్లోజ్ చేస్తాం. అదేవిధంగా మీ అందరి తల్లికి 100